ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. మహాత్మా గాంధీని మనం తలుచుకుంటున్నాం. ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే దేశమంతా కదిలించాడు. అహింసా సిద్ధాంతంతో ముందుకు పోయాడు. బానిసత్వం మాకొద్దు, స్వతంత్ర భారతదేశమే ముద్దు, భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు. ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈ రోజే కాదు, భావి తరాలకు కూడా ఆదర్శం. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం. అలాంటి మహనీయుడిని మనం ఒకసారి ఆలోచిస్తే 1869 పోర్బందర్లో ఇదే రోజున జన్మించడం, అదే మరిగా ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు. 1919లో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు. ఏదైతే సత్యాగ్రహ సభలో పాల్గొన్నాడు. 1921లో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో ఇక్కడ పుట్టిన వ్యక్తి పింగళ వెంకయ్య జాతీయ జెండా ఆయనకు అప్పచెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.